ఒకరోజు నిహి రోజీ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నిహి, రేయ్ అందరూ సాయంత్రం ప్రేయర్కి రండి, చర్చికి వెళ్దాం అందరం. సాయంత్రం నుంచి చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి తెలుసు కదా. మెసేజ్ చెప్పడానికి కొంతమంది వస్తున్నారు కాబట్టి అందరం తప్పకుండా వెళ్దాం. కొంతమన్నా ఆయన ఎవరు నిహి? అన్న దేవుని సేవకుడు. మెసేజ్ చాలా బాగా చెప్తారు. మేము ఇంత ఆత్మీయంగా బలంగా ఉన్నామంటే అన్న మెసేజ్లే చాలా వరకు కారణం. చాలా బాగుంటుంది, అందరం వెళ్దాంరా. సరే అక్క, అందరం వెళ్దాం అని అందరూ మాట్లాడుకొని వెళ్ళిపోతారు. రోడ్డు మీద రాజా మిన్ను నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు రాజా ఫ్రెండ్స్ ఎదురవుతారు. అప్పుడు రాజా ఫ్రెండ్ గణేష్, రే రాజా సాయంత్రం సినిమాకి వెళ్దాంరా, సలార్ సినిమారా, ప్రభాస్రా, ప్లీజ్ రా, రారా, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రారా, టికెట్స్ మేము తీసుకుంటాంలేరా. లేదురా నాకు కుదరదురా, నేను రానులేరా, మీరు వెళ్ళండిరా. ఏంట్రా మీ నిహి రోజు సినిమాలు చూడొద్దన్నారా? వాళ్ళ మాటలు విని నువ్వు పాడవకు. వాళ్ళకి పని పాట ఏమీ లేదు, అందరిని జడగొడతా ఉంటారు. అదేం లేదులేరా, పనుంది కొంచెం, నేను రానులే, మీరు వెళ్ళండి. రే నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం అని వెళ్ళిపోతాం. అప్పుడు మిన్ను, అన్నా వెళ్తావా సినిమాకి? మనం ప్రేయర్కి వెళ్దాం అనుకున్నాం కదా. సరే అన్నా, నీ ఇష్టం, నేను వెళ్తున్నా అని నీ వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. అబ్బా సలార్ సినిమా అసలే ప్రభాస్ది, ఇష్టమైన హీరో, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా. ఇదే మంచి ఛాన్స్ అనుకుంటా, మళ్ళీ రాదు. ప్రేయర్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఏం చేయాలి? సాయంత్రం అందరూ ప్రేయర్ మీటింగ్కి వస్తారు. అప్పుడు నిహి, మన వాళ్ళందరూ వచ్చారా? ఏరా అందరూ వచ్చారా? అందరూ మనం వాక్యం వినాలిరా, చాలా బాగా చెప్తాడన్నా. వాక్యం వింటేనే కదా విశ్వాసం కలిగేది. బైబిల్లో ఉంది కదా, వినుట వలనే విశ్వాసం కలుగుతుంది అని. కాబట్టి అందరం వినాలి అనగానే సుజిత్, అందరూ వచ్చారు నిహి, కానీ రాజా ఇంకా రాలేదు. రాజా ఎక్కడికి వెళ్ళాడు అనగానే మిన్ను, రాజన్న రాలేదా అని మనసులో, అంటే సినిమాకి వెళ్ళాడన్నమాట, అయ్యో అని అనుకుంటూ ఉంటారు. అందరూ చర్చిలోకి వెళ్తారు. అందరూ మీటింగ్ అయ్యాక బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు నీ ఫోన్ రింగ్ అయ్యిద్ది. హలో ఎవరు అనగానే అటువైపు నుండి రాజా మాట్లాడుతూ ఉంటాడు. హలో నిహి, నిహి నన్ను పోలీసులు పట్టుకున్నారు నిహి, నిహి స్టేషన్లో ఉన్నాను నిహి, నిహి ప్లీజ్ నిహి రండి నిహి, నాకు భయం వేస్తుంది నిహి. పోలీస్ స్టేషన్ ఏంట్రా? నువ్వు చర్చికి రాలేదా? మీటింగ్కి వస్తున్నా అన్నావు కదా, పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు? అవన్నీ తర్వాత చెప్తాను నిహి, నిహి ముందు మీరు రండి నిహి, నాకు భయంగా ఉంది నిహి. ఏంటి వీడు పోలీస్ స్టేషన్లో ఉన్నా అంటున్నాడు, మీటింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? అక్క ఆ గణేష్ కిరణ్ పొద్దున సినిమాకి వెళ్దామని రాజన్నని అడిగారక్క, నన్ను కూడా రమ్మన్నారక్క, నేను రానన్నానక్క, బహుశా వాళ్ళతోనే సినిమాకి వెళ్ళుంటాడక్క. సరిపోయింది, పోయి వాళ్ళతో పోయాడా? రోడ్డు మీద ఎవరినో కదిలిచ్చుంటారు, లోపలేసి ఉంటారు. అయినా వీడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదు. అరే వాళ్ళతో వెళ్ళకరా, వాళ్ళు సరిగా లేరు అని చెప్పినా వినడు. సరేలే రోజీ, ఇప్పుడు అనుకున్నా ఏం లాభం, ముందు డాడీ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని తీసుకొని వద్దాం. వాడు ఆల్రెడీ భయపడుతూ ఉండుంటాడు, వాడు చాలా భయస్తుడు కదా అనగానే నిహి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ స్టేషన్కి వెళ్ళి అన్నీ కనుక్కొని పోలీసులతో మాట్లాడి రాజాని తీసుకొని వస్తాడు. రాజాని వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తాడు. తెల్లవారాక అందరూ రాజా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? రాత్రి మీటింగ్కి వస్తా అన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? సలార్ సినిమాకి వెళ్దామని వెళ్ళాను నిహి, నిహి గణేష్ వాళ్ళు కిరణ్ వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళాను నిహి. వచ్చేటప్పుడు రోడ్డు మీద గణేష్ గాడు ఊరికే రాకుండా ఎవరితోనో గొడవ పడ్డాడు, బాగా కొట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఎవరో స్టేషన్కి ఫోన్ చేశారు నిహి, పోలీసులు వచ్చి
వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నానని నన్ను తీసుకెళ్ళారు నిహి, నేనేం చేయలేదు నిహి. అలాంటి ఎదవులతో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎదవ్వే అనుకుంటారా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళక దండే సన్మానం చేస్తారా? సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. సరేలక్క, అయిపోయిందిగా, అన్న భయపడ్డాడు, ఊరుకోండి అక్క, ప్లీజ్ ఊరుకోండి అక్క. రేయ్ రాజా, సినిమాలు చూడటం తప్పు ఒప్పు అన్నది పక్కన పెట్టు. ముందు దుష్టులతో స్నేహం చేయటం తప్పు. కీర్తనలు 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని రాయబడి ఉంటుంది. వాడు చెప్పాడని సినిమాకి వెళ్ళావు, మరి వాడిని చర్చికి తీసుకొని వస్తాడేమో చూద్దాం. వాడితో వెళ్ళావు, నువ్వు కూడా స్టేషన్కి వెళ్ళావు. వాడు మంచివాడైతే బాగానే ఉంటుందిరా. అలాంటి వాళ్ళతో వెళ్తే ఇలానే ఉంటుంది. ముందు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి రాజా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు వాళ్ళ వల్ల బాధపడ్డావో కూడా తెలుసు. కానీ ఎందుకు వాళ్ళని ఇంకా నమ్ముతున్నావు? 1 కొరింథీ 15 అధ్యాయంలో దుష్ట సాంగత్యం మంచి నడవడికను కూడా చెరిపివేస్తుందని రాయబడి ఉంటుంది. కాబట్టి నువ్వెంత మంచివాడివైనా ఆ దుష్టులతో సహవాసం అనేది మానకపోతే నువ్వు కూడా చెడ్డవాడివే అవుతావు. ఇలానే ప్రాబ్లమ్స్లో పడతావు. కాబట్టి ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు. నిజమే నిహి, నేను మాటికి తప్పు చేస్తున్నా. నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. సినిమా అనేసరికి వెళ్ళాలనిపించింది నిహి. అసలు నేను ఉండలేకపోయాను, అందుకే వెళ్ళిపోయాను నిహి. నన్ను క్షమించండి నిహి. ఇంకా ఎప్పుడు వెళ్ళను, మాట ఇస్తున్నాను, వాళ్ళతో వెళ్ళను నిహి, నిజంగా నిహి అని ఏడుస్తూ ఉంటాడు. అని అనగానే అందరూ సంతోషంతో ఆనందంతో రాజాని నవ్విస్తూ హ్యాపీగా ఉంటారు.